గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వర్ని, చెంతూరు, మిశ్రా మండల పరిషత్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఎన్నికల సామగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు, ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయగా పీఓ, ఓపీఓలతో కూడిన బృందాన్ని హాజరయ్యారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావు లేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పక్కగా అందించాలని, చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణను అవసరమైన సామగ్రి అందిందా లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీస్ సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామగ్రి, ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తేవాలని ఆర్వోలకు సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. ఇదిలా ఉండగా నావిపేట మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఎన్నికల పరిశీలకులు శ్యామ్ ప్రసాద్ లాల్ సందర్శించారు. పోలింగ్ మెటీరియల్ ను పంపిణీ తీరును పరిశీలించారు. అంటే ఆయన వేరే అట్లా కాదు, వీళ్ళు వచ్చింది సంతోషాన్ని ఇది మెడికల్ అంటే ఏంటిది? మెడికల్ అంటే అందుకే ఇక్కడ తీసుకున్నాను చెప్పారా మేడం? మేము అప్పుడు ఎలక్షన్ లేని గ్రామాలు రెండింటికి చందూరులో ఒక వార్డు, తందూరులో ఒక వార్డు, 3 కేవలం వార్డు ఉన్నాయి. పూర్తిగా కాకుండా ఏం లేదు. పూర్తిగా అయినా మీరు సర్పంచ్ యునానిమస్ అయినా ఏం లేవు. ఆ 2 తప్ప సింగిల్ అన్నిట్లలో సర్పంచ్ ఉన్నారు. 3 వార్డులలో మాత్రం వార్డు లేదు. ఆ 3 అని వాళ్ళు చేయొచ్చు. చూసుకోవచ్చు. బ్లూ కవర్